హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీకి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్ తర్వాత మనకు చాలా రకాల అనాలిసిస్లు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో మేము ముందుకు వచ్చాను. ఇక ఈ అనాలిసిస్ పార్ట్ నేను చేయడమే కాదు, మీతో పాటు చేపించడానికి క్రియేట్ చేశాము మన jaypal.com. ఈ jaypal.com వల్ల ఏం ఉపయోగం ఉంది, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 799 ప్లాన్ కానీ 599 ప్లాన్ కానీ వాళ్ళందరూ కూడా స్టేట్ లిస్ట్ని ఏ విధంగా వెరిఫై చేయొచ్చు, ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, మన మార్క్ వరకు ఎంతమంది ఉన్నారు, దాంట్లో వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ లిస్ట్ ఏంటిది, లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దీంట్లో మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. సో ఒకసారి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మీకే అర్థమైపోతుంది. అన్న మెసేజ్ రిప్లై రావట్లేదు అని అనుకున్నారు. సో ఒక్కొక్క క్యాస్ట్ గురించి కాకుండా ఒక్కొక్క క్యాండిడేట్ గురించి మీ ఇన్ఫర్మేషన్ మీరే సెర్చ్ చేసుకొని మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్నారు, ఎస్టీలో ఏ పొజిషన్లో ఉన్నారు, మరి 23లో ఎంతమంది ఉన్నారు, 24లో ఎంతమంది ఉన్నారు, ఆ విధంగా కంపేర్ చేసుకోవడానికి ఎంతగానో ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇక మరి ఈ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇన్ని రకాల రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, మరి నేను చేసిన రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ డాటా అయితే తీసుకోవాలి కదా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ వైఎస్ఆర్ ఇచ్చేసి వాళ్ళు ఈరోజు 2024కి సంబంధించినటువంటి ఏపీ లిస్ట్ మనకు రిలీజ్ చేశారు. దీనికంటే ముందు మనకు రీనీట్ కండక్ట్ చేసిన తర్వాత తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ ఎంతమంది క్వాలిఫై అయ్యారనే లిస్ట్ కూడా ఇవ్వచ్చారు. అంటే ఇదంతా కూడా కన్సాలిడేటెడ్ రిపోర్ట్. సో కన్సాలిడేటెడ్ రిపోర్ట్ 2023లో కనుక చెక్ చేసుకుంటే టోటల్గా మనకు అప్పుడు ఎంతమంది ఉండేది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. జస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెక్ చేసుకుంటే 23 రికార్డ్ ప్రకారంగా 42,000 మెంబర్స్ ఉంటే 24 రికార్డ్ ప్రకారంగా 43,000, ఆల్మోస్ట్ ఒక 1,000 మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. కానీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి ఈ లిస్ట్ ప్రకారంగా టోటల్గా నేను డౌన్లోడ్ చేసిన లిస్టు 43,788. సో అదేవిధంగా ఇక్కడ నేను ఏదైతే ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని నేను అనాలిసిస్ చేశానో ఈ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకుంటే 43,788. సో అదేవిధంగా ఇంకో డౌట్ రావచ్చు, అన్న jaypal.comలో ఈ లిస్ట్ అంతా కూడా అప్లోడ్ చేశారా, మరి ఈ లిస్ట్ అప్లోడ్ చేసి ఎక్కడుంది, ఈ లిస్ట్ ఎక్కడుందంటే ఇక్కడ 599 ప్లాన్ కానీ 799 ప్లాన్ కానీ దీంట్లో నుంచి మీకు ఇప్పటి వరకు స్టేట్ అనాలిసిసే చేయొచ్చు, మెరిట్ ఇస్తే మెరిట్ అనాలిసిస్ చేయొచ్చు, రౌండ్ 1 ఇస్తే రౌండ్ 1, 24లో ఏ విధంగా కౌన్సిలింగ్ జరుగుతో అన్ని రకాల అనాలిసిస్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాను, ఆల్ ఇండియా ఎంసీసీ అనే ఒక మెనూ బార్ ఉంది కదా, ఆ మెనూ బార్లో ఏపీ టీఎస్ లిస్ట్ అని చెప్పేసింది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నానండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ లిస్ట్లో మనకు 24, 23, 22, 2021, 2020 ఈ విధంగా 5 ఇయర్స్కి సంబంధించిన లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఇక్కడ ఏం చేయబోతున్నాను 24కి సంబంధించి లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఏపీ సెలెక్ట్ చేసుకొని మనకు మినిమం మార్క్స్ 127, ఈ 127 మధ్య వచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఆల్ కేటగిరీస్. ఇది ఎందుకు తీసుకుంటున్నారన్న, ఇది ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ టైం లీస్ట్ మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఇంతకుముందు ఎక్సెల్లో కానీ లేకపోతే పీడిఎఫ్లో కానీ మనం చెక్ చేసుకుంటే 127 మార్కుల వరకు క్వాలిఫై లిస్టు. అలాంటి వాళ్ళు 2024లో అలాంటి వాళ్ళు ఏపీలో 127 అంటే టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ అంతా కూడా ఏపీ లిస్ట్ మెరిట్ కింద చేశాను. అక్కడ ఇచ్చిన నేమ్స్, అక్కడ ఇచ్చినటువంటి జెండర్, ఒక క్యాస్ట్ అదంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఏ ట్యాబ్ పైన క్లిక్ చేసినా, ఏ ట్యాబ్ పైన క్లిక్ చేసినా అంటే ఆ పర్టికులర్ హెడ్డింగ్ పైన జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ లిస్ట్ అంతా కూడా ఒక ఆర్డర్లో, ఒక అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఆ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ లిస్ట్ వ్యూ అయ్యే లోపు మీకు మనం చేసినటువంటి ఫైనల్ అవుట్పుట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక నేను చేసినటువంటి లిస్ట్ ఏంటి ఒక్కసారి కనుక మనం చెక్ చేసుకుంటే మనము బ్యాండ్ అంటే ఈ
401 to 720, 451 to 720, 501 to 720, 551 to 720 అంటే ఎవ్రీ బ్యాండ్ని మనం క్యాలిక్యులేట్ చేసాము. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు 2023కి సంబంధించిన బ్యాండ్ ఈ విధంగా ఉంటే 24 బ్యాండ్ ఈ విధంగా ఉంది. ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు ఎంత డిఫరెన్స్ వస్తుంది. నేను 50 మార్క్స్ డిఫరెన్స్ చేశాను. ఇక్కడ 750 నుంచి 720 మధ్య ఉన్న బ్యాండ్ ఏదైతే ఉందో, 601 నుంచి 720 మధ్య బ్యాండ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, ఈ బ్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే 50 మార్క్స్ డిఫరెన్స్. అదేవిధంగా 1400 బ్యాండ్ అంటే ఇక్కడ ఈ కౌంట్ ఇక్కడ 1700 దగ్గర కనిపిస్తుంది. మీరు కనుక చెక్ చేసుకుంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అంటే ఎక్కడ చూసినా మనకు దాదాపు ఒక 50 మార్క్స్ 50 to 60 మార్క్స్ డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఏ లెవెల్లో పెరిగారన్నా, టాప్ లెవెల్లో పెరిగారు, మిడిల్ లెవెల్లో పెరిగారు, ప్రతి ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనకు సుప్రీంకోర్టు ఒక కేసు ఉంటుంది గుర్తుందా, ఇది ఏదైతే గ్రాఫ్ అనాలిసిస్ ఉందో ఇదే గ్రాఫ్ అనాలిసిస్ ఏపీలో అప్లికేబుల్. సో డెఫినెట్గా మనకు చెక్ చేసుకుంటే కనుక ఒక 50 to 45 to 50 మార్క్స్ డిఫరెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఇక మన లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ లిస్ట్ అంతా కూడా వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం వల్ల లాభం ఏంటి. ఇక్కడ లోకల్గా నేను ఏం చేశాను, టోటల్గా 43,788 మెంబర్స్ డాటా అయితే అప్లోడ్ చేశాను. దీంట్లో ఎస్టీలు ఎంతమంది, జస్ట్ ఎస్టీలు ఎంతమంది చెక్ చేసుకోవడానికి సింగిల్ క్లిక్ పైన. సో ఇది క్లియర్గా వినే ప్రయత్నం చేయండి, మీకే చాలా ఆన్సర్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ పైన క్లిక్ చేశాను, అసెండింగ్ అవుతుంది, డిసెండింగ్ అవుతుంది. స్టేట్ ర్యాంక్ పైన క్లిక్ చేశాను, అసెండింగ్ అవుతుంది, డిసెండింగ్ అవుతుంది. ర్యాంక్ పైన క్లిక్ చేశాను, అసెండింగ్ అవుతుంది, డిసెండింగ్ అవుతుంది. రూల్ నెంబర్ పైన క్లిక్ చేశాను, అసెండింగ్ అవుతుంది, డిసెండింగ్ అవుతుంది. కాబట్టి మీకు ఎంతగానో ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఓకే అన్న, నాకు దీంట్లో కేవలం ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ 43,788లో 43,788లో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ వెరీ సింపుల్, CAST క్యాస్ట్ _ST ఎందుకు టైప్ చేస్తాను తెలుసా, ఇక్కడ CAST అని చెప్పేస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో ఈ స్పెల్లింగ్ని టైప్ చేస్తే కేవలం అదే సెర్చ్ అవుతుంది. ఇప్పుడు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుసా, ఈ 43,788లో ఎస్టీలు టోటల్గా 2,409 మెంబర్స్. అంటే టోటల్గా మనకు 2,400 ఎస్టీలు అయితే అవైలబుల్గా ఉన్నారు. అన్న వీళ్ళందరికీ సీట్ వస్తారు, వీళ్ళందరికీ సీట్లు రావు, 100% సీట్లు రావు. వీళ్ళందరూ అప్లై చేస్తారు, 100% అప్లై చేయరు. మరి ఎంతమంది అప్లై చేస్తారన్న, ఒక్కసారి ఏం చేస్తానంటే, ఒకసారి ఈ లాస్ట్ ఇయరు ఎస్సీ ఒక 450 నుంచి 720 మధ్య వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఒకసారి చూద్దామా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 ఏపీ 550 నుంచి, సో ఎస్సీ లేదండి, నేను 450 అనుకుంటున్నాను. 450 నుంచి చెక్ చేసుకుంటే ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటిది, 2024 ఏపీ 450 వరకు మార్కులు వచ్చిన ఎస్సీలు ఏపీ నీట్లో ఎంతమంది ఉన్నారు, జస్ట్ ఇది సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు తెలుసా అండి, 1400 మెంబర్స్ ఉన్నారండి, 1400. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రికార్డ్ ప్రకారంగా 2024 ప్రకారంగా అప్ టు 450 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే 1400. అదేవిధంగా మరి ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ 2024 ఎస్సీలు ఏ రికార్డ్ ప్రకారంగా మనకు 450 2023 ఏపీ 450 సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మరి 24లో 1400 మెంబర్స్ ఉంటే 23లో ఎంతమంది ఉన్నారో తెలుసా, జస్ట్ 724. ఇది ఏ ఇయర్ ప్రకారంగా 2023 ప్రకారంగా, బట్ 2024 ప్రకారంగా 1400 మెంబర్స్ ఉన్నారు. సో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎంత పెరిగిందంటే దాదాపుగా 50%. అప్పుడు 700 ఉంటే అదే మార్కు మధ్య ఇప్పుడు 1400 మెంబర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా కాంపిటీషన్ అయితే పెద్ద తగ్గినట్టయితే కనపడట్లేదు. కాబట్టి కాంపిటీషన్ అయితే ఒక లెవెల్లో ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ డౌట్ వచ్చినా సరే, ఇక్కడ ఎంసీసీకి సంబంధించిన, అంటే ఎంసీసీ వాళ్ళే ఈ స్టేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ మెనూని ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ అన్న మేము 2024 ఏపీ నాకు 750
758 వచ్చినాయి, 758 వచ్చినాయి. నాకు ఒక ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ ఉంది అన్న. సో ఈడబ్ల్యూఎస్ కింద మనకు 110 మెంబర్స్ ఉన్నారు. 110 మెంబర్స్ ఏ మార్కు మధ్య మనకు ఇక్కడ ఇచ్చిన మార్కు ఏదైతే ఉందో ఇంతకుముందు ఇచ్చేసాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ 720 నుంచి అప్ టు 652 అప్ టు 720 మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు దాదాపుగా 110 మెంబర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి ఇది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకొకసారి నేను చేసినటువంటి అనాలిసిస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్ వర్సెస్ ర్యాంక్. ఒక్కసారి ఇక్కడ నేను మార్క్ వర్సెస్ ర్యాంక్, ఈ మార్క్ వర్సెస్ ర్యాంక్ కూడా 2024లో అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే లిస్ట్ వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళు పెట్టారో ఆ లిస్ట్ ప్రకారం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ క్యాల్కులేషన్ చేస్తున్నా. సో మొన్నటి డేటాని డిలీట్ చేశాను, సెంటర్ వైజ్ డేటా డిలీట్ చేసేసి ఈరోజు వచ్చిన స్టేట్ లిస్ట్ని అప్లోడ్ చేశాను. ఇక్కడ మార్క్ వర్సెస్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మార్క్ వర్సెస్ ర్యాంక్ మరి గత సంవత్సరంలో 550 అంటే 2024లో 550 నుంచి 720 మధ్య, ఎందుకంటే ఆల్మోస్ట్ ఏయు ఓపెన్ కట్ ఆఫ్ ఎంత వచ్చిందంటే మనకు 550 వచ్చింది. మరి ఈ 2020 ప్రకారంగా 2023 ప్రకారంగా చెక్ చేసుకుంటే దాదాపుగా 2400 మెంబర్స్ సీట్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఎంత ఉంది సార్? ఈ 24 అంటే ఇప్పుడు వచ్చేసి 5000 అంటే 50% ఆఫ్ కౌంట్ అయితే ఇంక్రీజ్ అయింది. మరి ఎంతవరకు సీట్ రావచ్చు అంటే 2023లో 2400 మెంబర్స్కి సీట్ వస్తే మరి ఇప్పుడు ఎంతమందికి రావచ్చు? 2500 వరకు రావచ్చు, అంతే కదా. సో ఈ 2500 కౌంట్ ఎక్కడ నాకు మ్యాచ్ అవుతుందంటే 695 టు 720, 695 టు 720. 2024లో ఎంతమంది ఉన్నారు చెక్ చేద్దాం. 595 టు 720 సబ్మిట్. ఓకే రైట్. ఇక్కడ చెక్ చేసుకుంటే 595 టు 720 మధ్య, 590 టు 720 మధ్య ఎంతమంది ఉన్నారు? 2600 మెంబర్స్ ఉన్నారు. 2600 మెంబర్స్ ఉన్నారు. మరి ఇదే మార్కు మధ్య అంటే 550 నుంచి అప్ టు 720 మధ్య మనకు 3 రికార్డ్ ప్రకారంగా 2400 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కడ ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి 550 మార్కు ఇప్పుడు కట్ ఆఫ్ ఎక్కడ ఉండొచ్చు అంటే 595 టు 600 మధ్య ఉండొచ్చండి. ఈ లెవెల్ కాంపిటీషన్ అంటే 550 మార్కులు వచ్చిన కాంపిటీషన్ ఇప్పుడు 24 రికార్డ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే 595 600 మధ్య ఆ విధంగా కట్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని లాస్ట్ ఇయర్కి ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, ఎక్కడి నుంచి ఎంతమంది కౌంట్ ఉన్నారు, మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొంతమంది అనుకోవచ్చు అన్న ఈ 690 వరకు ఎక్కడ సిచ్యువేషన్ 690 ఏం కర్మ మనకు 660 మధ్య వచ్చిన 720 660 టు అప్ టు 720 వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియాకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే ఒక్కసారి చెక్ చేద్దాం. వీళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఏ విధంగా వచ్చింది 2024 ప్రకారంగా చెక్ చేసుకుంటే 2024 ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఫ్రమ్ ర్యాంక్ టు ర్యాంక్ చెక్ చేసుకుంటే అప్ టు 18,000 వరకు కూడా మనకు ర్యాంక్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో మరి టోటల్గా ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారు అంటే ఇన్ బిట్వీన్ 660 టు 720 మధ్య చెక్ చేసుకుంటే 487 24లో, అదేవిధంగా 2023లో 220 మెంబర్సే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో కాబట్టి నేను ఎప్పుడు కానీ మార్కులు అస్సలు నేను బిలీవ్ చేయను. కేవలం మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నా అంచనా ప్రకారంగా అప్ టు 18,000 ర్యాంక్ ఉన్నా కూడా మేబీ స్టే వేకెంట్ 2 వరకు వెయిట్ చేసినా కూడా కొంత బెటర్ కాలేజ్ అయితే రావచ్చు ఓపెన్ వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఎవరైతే ఏపీలో ఓపెన్ వాళ్ళు ఉన్నారో 660 నుంచి 720 మధ్య వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కోటాకు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళకు ఆల్ ఇండియా కోటా ద్వారా మనం అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, కర్నూలు
కర్నూలు మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం, ఒంగోలు ఇలాంటి కాలేజీలో మరి 12,000, 14,000, 15,000 ర్యాంక్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 670, 680 మార్కుల మధ్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రావచ్చు. నా అంచనా ప్రకారంగా అయితే నేనేమనుకుంటున్నానంటే ఆల్మోస్ట్ అంటే ఏపీలో చాలామందికి మంచి మార్క్స్ వచ్చినాయి. 672, 720 మధ్య వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా ది బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి ఉంది. సో ఆల్ ఇండియా కోటాలో డైరెక్ట్గా మనకు సీట్ కొట్టేటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటే దాదాపుగా 300 మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అప్లై చేస్తారంటే ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చారో సో వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకొకటి కూడా చూద్దాం. 700 నుంచి 720 మధ్య మన ఏపీలో ఎంతమంది ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కూడా ది బెస్ట్ కాలేజీ అక్రాస్ ది ఇండియా వాళ్ళకు రావడానికి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి 2024 ప్రకారంగా చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంకు ఎక్కడ వరకు ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 2024 రికార్డు ప్రకారంగా మనకు ఒకసారి నేను చెక్ చేస్తాను. ఆల్మోస్ట్ 6,700 అంటే ఆల్ ఇండియా ర్యాంకు ఫ్రమ్ 1000 అంటే 1,500 ర్యాంక్ మధ్య అయితే మనకు ఏ ఇయర్ ప్రకారంగా 2024 ప్రకారంగా సో మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా 690 వరకు కూడా రావచ్చండి. 692 ఎందుకంటే ఈ బ్యాండ్ దగ్గర చాలామంది అయితే మనకు రావడం జరిగింది. సో 692 అప్ టు 720 మధ్య చెక్ చేసుకుంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే కౌంట్ ఎంత ఉండొచ్చు అనేది మనకు ఒక అంచనా వేసుకోవడానికి 2024 కనుక చెక్ చేసుకుంటే మనకు 690 మధ్య 690 అప్ టు 4,000 అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళకు గాంధీ ఉస్మానియాలో కూడా సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మన దగ్గర తెలంగాణలో కానీ ఏపీలో కానీ దాదాపుగా 128 మెంబర్స్ గాంధీ ఉస్మానియా లాంటి కాలేజీలు అంటే ఎయిమ్స్తో పాటు అట్లీస్ట్ గాంధీ ఉస్మానియా వరకు సీట్ వచ్చేటువంటి క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 128 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే ఆల్ ఇండియా ఎంసీసీలో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ అనే టూల్ కూడా ఉంది. ఇక్కడి నుంచి కూడా మీకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్కి త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా మన స్టేట్లో కానీ లేకపోతే డిఫరెంట్ స్టేట్లో ది బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మద్రాస్ మెడికల్ కాలేజ్, బెంగళూరు మెడికల్ కాలేజ్ ఇలాంటి కాలేజ్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి మీకు ఈ ఆల్ ఇండియాలో ఎంసీసీలో ఏఐఆర్ ప్రిడిక్టర్ అనే టూల్ యూజ్ అవుతుంది. దీంతోపాటు స్టేట్ లిస్ట్లో ఈ లింక్ యూజ్ అవుతుంది. లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అర్థం చేసుకోవడానికి ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంక్ అనేది కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఇక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు కోర్టు కేసులో ఏదైతే వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారో సేమ్ ఆ రిపోర్టే ఇక్కడ ఏపీ కూడా రిపోర్ట్ అయింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే 550 నుంచి 720 మధ్య కనుక చెక్ చేస్తే 1,400 ఇది కాస్త ఇక్కడికి వచ్చేసింది. కనీసం ఇక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. దాదాపుగా 300 డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్న మనకు ఈ కౌంట్ అనేది అంటే ఒక 50 మార్క్స్ డిఫరెన్స్తో తగ్గిపోయింది. అంటే మనకు 2023తో కంపేర్ చేసుకుంటే సో అక్కడ 50 మార్క్ డిఫరెన్స్ దగ్గర ఏ ర్యాంక్ అయితే వచ్చిందో మరి ఇప్పుడు 24లో అలాంటి ర్యాంక్ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. దాదాపుగా 50 మార్క్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మనకు ఏయూ ఓపెన్ కట్ ఆఫ్ గత సంవత్సరం చూసుకుంటే 550, ఈసారి 595 to 600 మధ్య ఉండేలాగైతే మనకు ఒక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఓపెన్ వాళ్ళకి ఆ విధంగా ఉంటే రిమైనింగ్ కేటగిరీస్ కూడా మీరు కూడా దాదాపు ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకోండి. అంటే బీసీలకు వచ్చేసి అప్ టు 500 వరకు కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు? దాదాపుగా 545 to 550 కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి గ్రాఫ్ అనాలిటిక్స్ కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే మనకు ఈ బ్లూ కలర్లో ఉందో ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా 23కి సంబంధించి, అదేవిధంగా రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ ఉన్నందుకు ఏపీ 24కి సంబంధించి. సో ఎక్కడైనా కూడా ఇది ఎంత అయితే మనకు గ్రాఫ్ అయితే ఇచ్చిందో ఇక్కడ ఈ బ్యాండ్ ఎక్కడ కూడా మనకు బ్యాండ్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందో అన్ని లెవెల్లో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ కూడా సిమిలర్గా 45 to 50 మార్క్స్ అయితే కట్ ఆఫ్లో అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది
మరి ఈ jaypalandy.com ఇప్పుడు కాదు, మీకు రానున్న రోజులలో రౌండ్ 1 అయిపోయిన తర్వాత కౌంట్ ఎంత, అంటే అలాటెడ్ కౌంట్ ఎంత, ఎక్కడ వరకు మెరిట్ లిస్ట్ సీట్ వచ్చింది, ఇంకా మెరిట్ లిస్ట్లో సీట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి స్టేట్ కోటాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా డీమ్డ్ కాలేజీలో సీట్ వచ్చి తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏపీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేబీ కొంతమంది ఏపీ నాన్ లోకల్ తెలంగాణ నాన్ లోకల్ కనుక క్లెయిమ్ చేసుకున్నట్టు పరిస్థితిలో ఏపీ తెలంగాణకు సంబంధించి కామన్గా కౌన్సిలింగ్ అంటే ఇక్కడ అప్లై చేసి అక్కడ సీట్ వచ్చి ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, ఇలా రానున్న 24 రికార్డ్స్ ఎప్పుడైతే మనకు స్టేట్ లిస్ట్ వచ్చిందో అప్లోడ్ చేసాము. అది ఇంకా మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, సీట్ మ్యాట్రిక్స్ కావచ్చు, ఇలా ఏ రిపోర్ట్ వచ్చినా అనాలిటిక్స్ మీకు మీరే చేసుకోవడానికి ఎన్నో రకాల టూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రకాల టూల్స్ మీకు అర్థమయ్యే విధంగా చేయడానికి చాలా టైం అనేది కేటాయించాల్సి వచ్చింది. అలాంటి వెబ్సైట్లో ఒక్క చిన్న లాగిన్ చేసుకొని మీరు ఏ రిపోర్ట్ అయితే కావాలనుకుంటారో అన్ని రకాల రిపోర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎవ్రీ సాటర్డే లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ లైవ్ సెషన్లో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మెరిట్ లిస్ట్లో కావచ్చు, స్టేట్ లిస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ విధంగా అనాలిటిక్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి, మనం బ్యాండ్ అనేది ఎక్కడ ఉంటుంది, మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా మీకు అంచనా వేసుకోవడానికి రిపోర్ట్ జనరేట్ చేసుకోవడానికి టూల్ అయితే యూజ్ అవుతుంది. సో అలాంటి టూల్లో మనకు అంటే ఈ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఒకవేళ మీకు కేటగిరీ ఏ ఓన్లీ కేటగిరీ ఏ కోసమే ఆ రిపోర్ట్సే కావాలనుకుంటే కనుక 599 ప్లాన్, అదే కేటగిరీ ఏబిసి కేటగిరీ ఏబిసి 799 ప్లాన్. ఇక డీమ్డ్ కాలేజెస్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, ఐపీ కోటా అంటే ఎంసీసీలో జరిగే ఏ కౌన్సిలింగ్ రిపోర్ట్స్ అయినా సరే ఈ రిపోర్ట్స్ బై డిఫాల్ట్గా 599లో ఆ 799 ప్లాన్లో ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే, దీనివల్ల ఫ్యూచర్లో డెఫినెట్గా అంటే జేపాలన్న దీనిపైన ఎన్నో రకాల రిపోర్ట్స్ ఇవ్వగలుగుతాడు అనే ఒక నమ్మకం ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటని 599 ఇక్కడ బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్లో ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయో బేసిక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ ఏ తెలంగాణ, కేటగిరీ ఏ ఆంధ్రప్రదేశ్, కేటగిరీ బి అండ్ కేటగిరీ బి ఏపీ తెలంగాణ, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ సంబంధించిన రిపోర్ట్స్, దీంతో పాటు లేటెస్ట్గా ఏవైతే సర్క్యులర్స్ వస్తున్నాయో ఆ సర్క్యులర్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి సో ఎక్కడైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో అలాంటి రిపోర్ట్స్ కోసం సో రిజిస్ట్రేషన్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రానున్న రోజుల్లో మరి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్నో రకాల వీడియోలు అయితే రాబోతున్నాయి. అలాంటి రిపోర్ట్స్ కోసం, అలాంటి అనాలిటిక్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే సత్తా ఉందో 660, 670, 680 మార్కులు ఉన్న ప్రతి క్యాండిడేట్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దానివల్ల ఆల్ ఇండియా కోటాలో వాళ్ళు ఒక అంచనా వేసుకుని ఆల్ ఇండియా కోటాకి వాళ్ళు మూవ్ అయితే మనకు స్టేట్లో ఎంతో కొంత కాంపిటీషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వీడియోని కాస్త వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.